హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. ఒక ఊరిలో రాము అనే ఒక యువకుడు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. అదే ఫ్యాక్టరీలో ఒక ముసలతను కూడా టెక్నీషియన్గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే రాముకి ఆ ముసలతను ఎప్పుడూ తక్కువగా మాట్లాడు, పని ఎక్కువగా చెయ్యు, అంతేకాకుండా ప్రతిరోజు నీ పనితనాన్ని పెంచుకుంటూ ఉండు అని చెప్తూ ఒక మార్గదర్శకుడుగా ఉండేవాడు. రాము అతనిని తన గురువుగా భావించి అతని చెప్పినవన్నీ పాటించేవాడు. అయితే 10 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడు రిటైర్ అయ్యాడు. రాము కూడా ఇప్పుడు టెక్నీషియన్గా బాగా ఎదిగాడు. అయితే రాము ఎంత ఏకాగ్రతతో నిబద్ధతతో పనిచేసినా అతను పదవిలో పై స్థాయికి రాలేదు. అదే సమయంలో రాము కన్నా తక్కువ అనుభవం ఉన్నవారు ముందుకు వెళ్ళిపోయారు. ఒకరోజు రాము తన గురువుగారిని కలవడానికి వెళ్ళాడు. తన గురువు రాముని చూసి, "ఏమైంది రాము, నువ్వు చూడటానికి చాలా నిరాశగా కనిపిస్తున్నావు" అని అడిగాడు. అప్పుడు రాము బాధపడుతూ, "గురువుగారు, నేను మీరు చెప్పిన సూచనలను పాటిస్తూ చాలా నిబద్ధతతో ఫ్యాక్టరీలో బాగా పనిచేస్తున్నాను. నాకన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళందరూ పై స్థాయికి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం ఇంకా అదే స్థాయిలో కొనసాగుతున్నాను" అని చెప్పాడు. అప్పుడు తన గురువు, "నువ్వు నిజంగానే నిబద్ధతతో ఫ్యాక్టరీలో అన్ని పనులు చేస్తున్నావా రాము" అని అడిగాడు. దానికి రాము అవును అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆ ముసలాయన కొన్ని క్షణాలు ఆలోచించి ఇలా అన్నాడు, "రాము, నువ్వు ఒక 2 రోజులు నీకు నచ్చిన కారణం చెప్పి సెలవు తీసుకో" అన్నాడు. రాము మొదట ఆలోచించాడు. కానీ గురువుగారు చెప్తున్నారు కాబట్టి సెలవు తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. అతను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళి సెలవు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఫ్యాక్టరీలో గందరగోళం ఏర్పడింది. అతను లేకపోవడంతో మిషన్లు ఆగిపోయాయి. కార్మికులు సమస్యలను పరిష్కరించలేకపోయారు. మేనేజర్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయాడు. రాము సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మేనేజర్ తన కార్యాలయానికి పిలిచి అతని ప్రాముఖ్యత గ్రహించి సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతి ఇచ్చాడు. రాము తన గురువుగారి తెలివితేటలను మెచ్చుకున్నాడు. ఈ సంఘటన అతనికి ఒక రహస్యాన్ని తెలియజేసింది. మనం వెళ్ళిపోతేనే మన విలువ పెరుగుతుంది అని. దీంతో రాము కొన్ని నెలల పాటు అప్పుడప్పుడు సెలవు తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ప్రతిసారి తిరిగి వచ్చాక తన ప్రాముఖ్యత పెరిగి పరిస్థితులు మెరుగవుతున్నాయి. అయితే క్రమంగా ఆ ఫ్యాక్టరీ నిర్వహణ అధికారి రాము సెలవులు పెరుగుతున్న వైఖరిని గమనించాడు. ఒకరోజు ఎప్పటిలాగానే రాము ఫ్యాక్టరీకి వెళ్ళాడు. కానీ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు అతన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డగించాడు. తన ఉద్యోగం పోయిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని స్థానంలో మరో వ్యక్తిని నియమించారు. రాము వెంటనే తన గురువుగారిని కలిసి, "నేను మీ మాటను పాటించాను, అయినా నా ఉద్యోగం పోయింది, ఎందుకు" అని అడిగాడు. అప్పుడు ఆ ముసలతను తల ఊపుతూ ఇలా అంటున్నాడు, "నువ్వు ఆ రోజు నేను చెప్పింది సగమే విన్నావు, మిగతా సగం చెప్పేలోపే వెళ్ళిపోయావు." అప్పుడు రాము ఆశ్చర్యపోయి, "మిగతా సగం ఏంటి గురువుగారు" అని అడిగాడు. అప్పుడు ఆ ముసలతను రాముతో, "ఎప్పుడూ వెలిగే బల్బుని ఎవరూ పట్టించుకోరు, కానీ అది ఒక్కసారి ఆగిపోతే దాని విలువ తెలుస్తుంది. అయితే అదే బల్బు తరచూ ఆగిపోతే వాళ్ళు దాన్ని మార్చేస్తారు" అని. రాముకి తను చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. అప్పటి నుండి అతను జీవితంలో దేనిని చులకనగా తీసుకోలేదు. నిజమైన విజయం స్థిరత్వం, విశ్వసనీయత మరియు కృతజ్ఞతలో ఉంటాయని తెలుసుకున్నాడు. సో గైస్, ఈ కథ మన జీవితానికి కూడా ఒక ఉదాహరణగా ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.